చిన్న యుద్ధంగా మొదలై ప్రపంచ యుద్ధంగా మారనుందా? ఇరాన్ కి ఇజ్రాయెల్ కి జరుగుతున్న యుద్ధంలో ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయిందో అది పెద్ద యుద్ధంగా మారింది. సాధారణంగా అయితే హర్ముజ్ జలసంధిని ఫ్రీగా వదిలేసిన ఇరాన్ అమెరికాలకి ఇజ్రాయెల్ దాడులతో హర్ముజ్ జలసంధి దాటి ప్రతి నౌక దగ్గర కూడా డబ్బులు అనేది వసూలు చేస్తుంది. ఇంత ముందు వరకు ఫ్రీగా ఉన్న ఈ మార్గాన్ని అమెరికాలకి ఇజ్రాయెల్ దాడులతో కష్టంగా మార్చేసింది. అమెరికాలకి ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ దాడులు కాస్త తీవ్రతరం చేయడంతో ఇరాన్ మాత్రం మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పటి వరకు తన కంట్రోల్లో పెట్టుకున్న హర్ముజ్ జలసంధిని కంట్రోల్లోనే ఉంచుతూ ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తోంది ఇరాన్. ప్రపంచంలో 20% చమురు అనేది హర్ముజ్ జలసంధి గుండానే మిగతా దేశాలకి వెళ్తుంది. అలాంటి హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడంతోనే చాలా వరకు దేశాల్లో కూడా చమురు ధరలు అనేది చాలా అంటే చాలా పెరిగిపోయినాయి. ప్రపంచం మొత్తం కూడా ఆయిల్ క్రైసిస్ లోకి నెట్టేసింది ఇరాన్. హర్ముజ్ జలసంధిని దాటాలంటేనే భయంగా దాటుతున్నాయి మిగతా నౌకలు. ఇప్పటికే చాలా నౌకల్ని పేల్ చేసిన ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిలో మాత్రం భారీగా అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తుంది. దీంతో ఆ అమౌంట్ మాత్రం ఇవ్వలేని చాలా నౌకల్ని మాత్రం ఇరాన్ అనేది పేల్ చేసింది. అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ లో ఇరుక్కుపోయాయి. ఇప్పటికే చమురు ధరలు అనేది ఆకాశాన్ని అంటడంతో చాలా దేశాలు కూడా చాలా అంటే చాలా అవస్థలు పడుతున్నాయని చెప్పొచ్చు. ఇండియా పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే 2 నెలలు సరిపడా ఆయిల్ ఉన్నప్పటికీ కూడా 2 నెలలు దాటిన తర్వాత పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇండియా మాత్రం గల్ఫ్ కంట్రీస్ పైన అలాగే ఎర్ర సముద్రం పైన వచ్చే ఆయిల్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ 2 దారులు కూడా మూతపడినట్లయితే ఇండియాకు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ కూడా అది కేవలం కొంతమేరకే సరిపోతుంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి అలాగే ఎర్ర సముద్రం నుంచి వచ్చే ఆయిల్ మాత్రం ఎక్కువగా ఇండియా అనేది దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ దారి గనక మూతపడినట్లయితే కేవలం ఇండియా పరంగా కాకుండా చిన్న దేశాలు పెద్ద దేశాలు అని లేకుండా ప్రతి దేశం కూడా చాలా అంటే చాలా ఆర్థికమైన అలాగే ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికైతే విమానాల్లో యూజ్ చేసే ఫ్యూయల్ రేట్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయిందంటే మీరు ఆశ్చర్యపడిన అవసరం లేదు. మొన్నటి వరకు కూడా 1000 లీటర్లు అనేది 96,000గా ఉండగా ఇప్పుడు మాత్రం 2,20,000 దాకా వెళ్ళిపోయింది. అంటే కేవలం ఒక్క రోజులోనే 100% కంటే ఎక్కువగా పెరిగింది. దీన్ని బట్టి చూసినట్లయితే ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధినే కాకుండా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందని చెప్పొచ్చు. దీని కారణంగానే అమెరికా అలాగే ఇజ్రాయెల్ మాత్రం కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఇప్పుడు గనక ఇరాన్ పైన తీవ్ర దాడులు చేసినట్లయితే ఇరాన్ మాత్రం ఖచ్చితంగా హౌతీల్ని పావులుగా వాడుతూ ఎర్ర సముద్రాన్ని ఆక్రమించాలని చూస్తుంది. హౌతీలు అనే వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఇరాన్ దగ్గర తన బానిసల్లాగా ఉంటున్నారు. అలాంటి హౌతీలను గనక వినియోగించి ఎర్ర సముద్రం పైన ప్రయాణిస్తున్న నౌకలు గనక దాడులు చేసినట్లయితే ఖచ్చితంగా ఎర్ర సముద్రం అనేది మూతపడుతుంది. ఇప్పటి వరకు సౌదీ అరేబియా కంట్రీ మాత్రం తన ఆయిల్ షిప్పులు మొత్తాన్ని కూడా ఎర్ర సముద్రం మీదుగా మిగతా దేశాలకు పంపిస్తుంది. ఎందుకంటే హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం కారణంగా. ఇప్పుడు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న షిప్పులన్నింటినీ టార్గెట్ చేసినట్లయితే ఆ ఎర్ర సముద్రం కూడా ఇరాన్ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ప్రపంచం మొత్తంలో వెళ్లే ఆయిల్ మొత్తాన్ని కూడా ఇరానే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ యుద్ధం మాత్రం మరింత తీవ్రతరం కాకుండా ఉండాలంటే ఇరాన్ మాత్రం ఖచ్చితంగా ఎర్ర సముద్రం ఆక్యుపై చేయకుండా కట్టడి చేయాలి. మొన్నటి వరకు చాలా దేశాలు కూడా ఇరాన్ పైన చాలా సానుభూతి చూపించినప్పటికీ కూడా ఇరాన్ చేస్తున్న కార్యక్రమాల వలన ఖచ్చితంగా అమెరికా కలిగి ఇజ్రాయెల్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఆయిల్ క్రైసిస్ ఇంత దారుణంగా పెరిగిపోవడానికి మెయిన్ కారణం చూసుకున్నట్లయితే ఇరాన్ హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడమే కాకుండా గల్ఫ్ దేశాల పైన అలాగే వాళ్ళ ఆయిల్ బేసిస్ పైన దాడులు చేయడంతో ఇప్పటికీ ఆయిల్ ధరలని చాలా అంటే చాలా పెరిగిపోయినాయి. అదే కాకుండా స్టాక్ మార్కెట్లని ప్రతిదీ కూడా క్రాష్ అయింది. ఇప్పుడు ఇదే గనక కంటిన్యూ అయినట్లయితే ఖచ్చితంగా ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతిదీ నడవాలన్నా సరే ఆయిల్ పైనే డిపెండ్ అవుతుంది. అలాంటి ఆయిల్ మొత్తాన్ని కూడా ఇరాన్ బ్లాక్ చేసినట్లయితే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా చాలా ఇబ్బందులుగా మారే అవకాశం ఉంది. ఇరాన్ చేస్తున్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ చేస్తున్న తప్పా రైటా? దీనిపైన మీ కామెంట్ చేసి తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.